OneTV News. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వెలిసిన తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ మాడవీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన దినదిన ప్రవర్తమానంగా వెలుగొందుతున్న వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణాలతో 4 మాడవీధుల గోవింద నామస్మరణతో మార్మోగుతూ కిక్కిరిశాయి. స్వామివారికి ఉదయం ఐశ్వర్యలక్ష్మి హోమం, సుప్రభాత సేవ, స్వామివారి తొలి హారతితో ఎర్రచందన స్వరూపుడైన గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చాడు. వసంత మండపంలో వేద పండితులతో వేద ఆశీర్వచనం అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి భక్తుల కోసం అసౌకర్యం కలగకుండా దర్శనానికి ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట జిల్లా పొనుగోరు గ్రామంలో అధికారిపై అవినీతి ఆరోపణ రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మాజీ డిఆర్డీఏ పీడీ డైరెక్టర్, ప్రస్తుతం అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అధికారి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో నేరేడుచెర్ల మండల కేంద్రంలో ఉన్న అవని రైస్ మిల్లో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించి విచారణ చేపట్టినట్లు సమాచారం. తనపై నమ్మకం ఉంచి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అనుక్షణం కృషి చేస్తానని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన రత్నమాల తెలియజేశారు. కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల అనంతరం నూతన పాలకవర్గం ఈ రోజు పదవి బాధ్యతలను చేపట్టింది. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు ఠాగూర్ బాలాజీ సింగ్, ఇతర పుర ప్రముఖులు పాల్గొన్నారు. వీరు నూతనంగా ఎంపికైన మున్సిపల్ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే సమక్షంలో రత్నమాల మున్సిపల్ చైర్మన్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటమే కాకుండా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ అన్ని రంగాలలో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేస్తానని ఆమె తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పాలకవర్గం మున్సిపల్ పరిధిలో వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించాలని, వాటిని దుర్వినియోగపరచవద్దని కోరారు. ఆమనగల్ కల్వకుర్తి మున్సిపాలిటీ కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని, మేము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారని, దీంతో మాపైన మరింత బాధ్యతను పెంచారని తెలియజేశారు. అయితే కల్వకుర్తి కంటే ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో జనాభా శాతం తక్కువని, అయినా కల్వకుర్తితో సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేసిన ప్రజలు తమను సరిగా అర్థం చేసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా ఆ మున్సిపాలిటీ విస్మరించకుండా సాధ్యమైనంత వరకు ఎక్కువ నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. డబ్బులు పైనుంచి వస్తున్నాయి కదా అని చెప్పేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి కాదు, ప్రజలకు అవసరం వచ్చేటువంటిది ఈ నగరం గుర్తు పెట్టుకునే విధంగా ఒక ముందు చూపుతోటి ముందుకెళ్ళాలి, ఆ ప్లానింగ్ లేకుండా వెళ్ళాలని నేను ఆమన్గల్కు చాలా చక్కగా ఒక ప్రణాళిక తయారు చేసి ఏ విధంగా చేస్తామని ఇచ్చినాం. ప్రజలు నన్ను ఆదరించలేదు, కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. నేను చాలా 63 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాం. ఇక్కడ 70 కోట్లు పెట్టేస్తే అందులో 4వ భాగం కూడా లేనటువంటి ఆ జనాలకు 63 కోట్ల రూపాయలు వెచ్చించినాం అక్కడ బాగుపడాలని. రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి దగ్గర ముఖ్యంగా ఈ మున్సిపల్ శాఖ కూడా ఉంది అని చెప్పినాం. నేను గొంతు తెచ్చుకొని వచ్చిన ఇక్కడ కల్వకుర్తి అయితే వెళ్ళినా అక్కడ కూడా ఇల్లు తిరిగినా, అయినా నాకు తెలియలే, ఆదరించలేదు. ప్రజల తీర్పే తుది నిర్ణయం అందరికీ తెలిసినటువంటిది. నిజంగా ముఖ్యమంత్రి గారికి ఒక బలం చేకూరే విధంగా నాకు కూడా ఇంకా ధైర్యంగా నేను పోయి కొట్లాడి డబ్బులు తీసుకురావడానికి, ఇంత కావాలి అక్కడ కావాలని చెప్పడానికి నాకు బలం ఇచ్చా ఉండాల్సింది. ఇక్కడ నాకు బలం ఇచ్చిందో తప్పనిసరిగా కల్వకుర్తి డెవలప్ చేస్తాం, ఆమన్గల్ని కూడా వదిలిపెట్టాం, ఆమన్గల్ని కూడా డెవలప్ చేస్తాం. ఈ కల్వకుర్తిలో ముఖ్యంగా నేను చూసిన సమస్య డ్రైనేజీ సమస్య.
మురుగు కాలువలు దీనివల్ల ఏమవుతుందంటే దోమలు రావడం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి వ్యాధులు సంభవించడం అనేది కూడా జరుగుతుంది. ఆ డ్రైనేజీని క్లియర్ చేస్తే దాదాపుగా అక్కడ ఉన్న శుభ్రత అనేది ఏర్పడుతుంది. దానివల్ల శుభ్రత లేదు, అనారోగ్య సమస్యలు ఒక్క సమస్య నుంచి లింక్గా ఏర్పడుతుంది అన్నమాట. అది శుభ్రత లేకపోయేసరికి దాని నుంచి అనారోగ్యం, అక్కడ దోమలు ఏర్పడడం, చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ముఖ్యంగా ముందుగా ఆ డ్రైనేజీ సమస్యను క్లియర్ చేయాలనుకుంటున్నాను. తర్వాత రానున్నది వేసవికాలం. ఈ నీటి ఎద్దడి లేకుండా ట్యాంకర్లు నిర్మించడం కానీ, ప్రతి ఒక్కరికి మంచినీళ్ళ సదుపాయం అది రాని పక్షంలో ఇంకా వేసవి తాండవించి ఇంకేదైనా ఇబ్బంది ఏర్పడితే ప్రతి వార్డుకు కూడా ప్రధానమంత్రి సూర్యఘర్తో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం విద్యుత్ ఎస్ఈ ప్రసాద్ తెలియజేశారు. నర్సీపట్నంలో సోలార్తో విద్యుత్ ఉత్పత్తి చేసే దుకాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ కనెక్షన్ వేయించుకోవడం వల్ల పూర్తిగా విద్యుత్ బిల్లు తగ్గడంతో పాటు కేంద్ర ప్రభుత్వం రాయితీపై ఇవ్వడం జరుగుతోందన్నారు. ఒక్కసారి సోలార్ ప్లాంట్ వేసుకోవడం వల్ల సుమారుగా 30 సంవత్సరాలు విద్యుత్ బిల్లు ఆదా అవ్వడంతో పాటు తిరిగి ప్రభుత్వానికి విద్యుత్తును యూనిట్కి 2.80 పైసలు అమ్మవచ్చని ఆయన తెలియజేశారు. మేనేజింగ్ డైరెక్టర్ ప్రమోద్ నాయుడు మాట్లాడుతూ రానున్న కాలానికి సోలార్తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందని, ఇప్పటి వరకు సుమారుగా 5,000 ఇళ్లకు సోలార్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందని, ప్రతి గ్రామానికి వెళ్లి సోలార్ ఉపయోగాలు తెలియజేస్తామని, ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ ఆదా చేసుకోవాలని ఆయన కోరారు. ఇండియా వైడ్ నరేంద్ర మోదీ తీసుకొచ్చారు. దీనికి ప్రతి 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ ప్రతి దానికి మన అసిగా చెప్పిన ప్రతి దానికి సబ్సిడీ ఉందండి. మనకి 30,000 నుంచి 78,000 వరకు మనకు సబ్సిడీ రావడం జరుగుతుంది. గృహంలో మనం ఎంతవరకు నిత్యం కరెంట్ బిల్లు కట్టుకుంటూనే వస్తూ ఉన్నాం. అలా కాకుండా దాన్ని ఫస్ట్ చెప్పాలని చెప్పేసి ఈ ప్రోగ్రాంలో వన్స్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయించుకోగలిగితే అక్కడ నుంచి జీరో బిల్ వస్తుంది. 5 to 6 ఇయర్స్ వాళ్ళు ఆ బిల్లు అమౌంట్ అనేది బ్యాంక్ కట్టగలిగితే బ్యాంకే లోన్ ఇస్తుంది. మేము ఏంటంటే 0 డౌన్ పేమెంట్తోనే మేము సోలార్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. మన దగ్గర ఒక 900 రిజిస్ట్రేషన్లు అయ్యాయి, 500 ఇన్స్టాలేషన్స్ కంప్లీట్గా చేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఏరియాలోని ప్రతి విలేజ్లోని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మేము డెమో చేశారు. అంటే 500 హౌసెస్ని 500 జనరేటింగ్ స్టేషన్ కింద మార్చారనమాట హౌసెస్ని. సో వన్ ఆఫ్ ది లీడర్ అనమాట మన జిల్లాలో. సో ఈయన ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎవ్రీ నూక్ అండ్ కార్నర్లోకి వెళ్ళి ఈయన ఎంకరేజ్ చేశారు పబ్లిక్కి. మీరు ఇది పెట్టుకోవడం వల్ల మీ యొక్క కరెంట్ బిల్లు జీరో అయిపోతుంది. అంటే ఏదో మీరు కరెంట్ బిల్లు ఏదైతే ఉందో అది బ్యాంక్ కూడా లోన్లు ఇస్తున్నాయి. గవర్నమెంట్ 50% సబ్సిడీ ఇస్తుందండి. ఇప్పుడు 1 కిలోవాట్ వచ్చి 60,000 కదా, అందులో 30,000 గవర్నమెంట్ ఇస్తుంది. 30,000 లోన్ తీసుకుంటాం. అలాగే 2 కిలోవాట్స్ వచ్చి అది 120 అంటే 60,000 సబ్సిడీ వస్తుంది. అలాగే 3 కిలోవాట్ కూడా 78,000 దాకా సబ్సిడీ వస్తుంది అన్నమాట. సో మిగతా అమౌంట్ కూడా బ్యాంకు 6% చాలా నామినల్ ఇంట్రెస్ట్కి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దాని ఈఎంఐ ఎలా ఉంటుందంటే మనం ఏదైతే కరెంట్ బిల్ ఉందో ఆ కరెంట్ బిల్ని ఈఎంఐ రూపంలో కట్టేస్తే హార్డ్లీ 4, 5, 6 ఇయర్స్లో మనకి ఈ సోలార్ ప్యానల్స్ అనేది మోర్ దాన్ 30 ఇయర్స్ పాటు పనిచేసి కరెంట్ బిల్లు జీరో అయిపోతున్నాయి అనమాట. మనకి యాక్చువల్గా జిల్లాలో ఇప్పటికే 5,000 దగ్గర 4,700 చిల్లర మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ అన్నిటికీ ఆల్మోస్ట్ 90% హౌసెస్కి కరెంట్ బిల్ జీరో అవుతుంది. ఆల్మోస్ట్ డే టైం ప్రొడ్యూస్ చేసినంతా వాళ్ళకి మన గ్రిడ్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి 2 రూపీస్ 9 పైసా వాళ్ళకి వస్తుంది. దానివల్ల కరెంట్ బిల్ అనేది ఉండట్లేదు. సో దీనికి వారంటీ కూడా 25 to 30 ఇయర్స్ ఇస్తున్నారు. అంటే తర్వాత కూడా పనిచేస్తాయి. దీంట్లో వేరే ఉండదు. మోర్ దాన్ 30 ఇయర్స్ కూడా ఈజీగా పనిచేస్తాయి. వీళ్ళు వారంటీ ఇచ్చేదే 25 ఇయర్స్ టు 30 ఇయర్స్ ఇస్తున్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు రూప్ టాప్ ఉన్నవాడు ప్రతి హౌస్ కూడా మరి ఈ మంచి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛంద స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని మన్యం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గురించి కలలు కనడమే కాకుండా వాటిని సుసాధ్యం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ కార్యక్రమం పార్వతీపురం కేంద్ర హాస్పిటల్లో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర హాస్పిటల్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పారిశుద్ధ సిబ్బందితో మాట్లాడి పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీశారు.
తడి పొడి చెత్త డబ్బాలను తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పారిశుద్ధ్యం కోసం ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ తగిన ఫలితం లేకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృహత్తర కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో పారిశుద్ధ్యం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుందని, మన దేశంలో మాత్రం ఇంకా ఆ వాతావరణం అలవడలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సంబంధించిన ఐవి సెట్, క్యాన్యులా, కెథెటర్స్ ఇలాంటివి రెడ్లో వేస్తాము. అండ్ ఏదైనా షార్ప్ నీడిల్స్ ఉంటే కనుక దాన్ని నీడిల్ కట్టర్తో కట్ చేసిన తర్వాత ఆ విరిగిన ముక్కల్ని షార్ప్ ఆబ్జెక్ట్స్ పంచర్ ప్రూఫ్ కంటైనర్ వైట్ కలర్లో ఉంటుంది, దాంట్లో వేస్తాము. ఇవన్నీ కూడా ఇన్ఫెక్టియస్ వేస్ట్ అన్నమాట. వీటిని జనరల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాంతో కలవకుండా వీటిని మనం సెగ్రిగేట్ చేసి దీనికి బయోమెడికల్ వేస్ట్ రూమ్లో ఉంచి ప్లాస్టిక్ వేస్ట్ గురించి చూసాం, తర్వాత సాలిడ్ వేస్ట్ గురించి మాట్లాడుకున్నాం, లిక్విడ్ వేస్ట్ గురించి మాట్లాడుకున్నాం, హౌస్ హజార్డస్ వేస్ట్ గురించి మాట్లాడుకున్నాం, ఈరోజు బయోమెడికల్ వేస్ట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వివిధ కేటగిరైజేషన్లో చెత్తని ఒక్కొక్క విధంగా మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అన్నీ కూడా వేస్ట్ అనే కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతిలో చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు అవగాహన ఇస్తూ ప్రజల్ని ఇందులో భాగస్వామ్యం చేయడమే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మిషన్ అండి. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో 2047 కల్లా ఒక నిజంగా స్వచ్ఛాంధ్రగా ఉండాలి. ప్రజల్లో సివిక్ సెన్స్ ఉండాలి. చెత్తని ఎవరైనా బయటికి వేయాలని ఆలోచించేటప్పుడు కూడా భయపడేటట్టు ఉండాలి. ఇది నాది, ఈ ఊరు నాది, ఈ జిల్లా నాది. మన ఇంటిని అయితే ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. భారతదేశంలో ఇప్పటికీ లేనిది ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ అంటారు దాన్ని. వేరే దేశాలకి మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా రోడ్ల మీద కూడా చెత్త వేయలేరు, ఉండదు కూడా. ఎందుకంటే ఇది వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది. కానీ అది కూడా మన ప్రజల్లో చేయాల్సి, ఇంత హ్యూజ్ పాపులేషన్ ఉన్న మనం ఈ చెత్తని కూడా ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే కాలువలు మూసుకుపోతున్నాయి, సో మీరు చాకింగ్ అవుతున్నాయి, అన్ని విషయాలు తెలుసు. మన వాటర్ బాడీస్ పాడైపోతున్నాయి, చెరువులు పాడైపోతున్నాయి, నదులు పాడైపోతున్నాయి, అలాగే మన వీధి కాలువలు పాడైపోతున్నాయి. ఇవన్నీ చూడండి, ఇప్పటికీ కాలువల్లోని గడ్డల్లోని కనిపించేదంతా కూడా చెత్తనే. డస్ట్బిన్ వాళ్ళకి వెళ్ళాల్సిందల్లన్నా కూడా రాంగ్ ప్లేస్లోకి వెళ్తుంది. ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలి, వాళ్ళ బిహేవియర్లో మార్పు రావాలి, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ మార్పు రావాలి. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ నిజంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా, నిజంగా స్వర్ణ ఇండియాకుండా ఒక క్లీన్ కంట్రీగా ఉండాలనే ఒక గొప్ప ఇనిషియేటివ్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, నరేంద్ర మోడీ గారు కూడా తీసుకున్నారు. దీంట్లో ప్రజలు భాగస్వామ్యం అవుతే కానీ మనం సాధించలేం. అదే బాధ్యతగా ఈరోజు పార్వతీపురంలో ఈరోజు థీమ్ ఏంటంటే హాస్పిటల్లో వచ్చే బయోమెడికల్ వేస్ట్ కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారు అని ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే. ఈరోజు హాస్పిటల్లో 5 బిన్నులు ఉంటాయి. ఒకటి మెడికల్ వేస్ట్లో డిఫరెంట్ బ్లడ్ది, కాటన్స్, నీడిల్స్, సర్జరీ అయిన తర్వాత వచ్చినవి, ఎవరికైనా ఆపరేషన్ అయినప్పుడు తీసేసిన ఎక్సెస్ బాడీ పార్ట్స్ ఉంటే కానీ అన్నిటికీ సపరేట్గా ఎలా చేయాలని స్టూడెంట్స్ కూడా అవగాహన కల్పించడం జరిగింది. వీటిని అన్నిటిని కూడా ఒకసారి కలెక్ట్ చేసిన తర్వాత బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి, వాటికి పంపిస్తారనే విషయాన్ని. అంటే చాలామందికి అపోహలు ఉంటాయి, ఇవి అయిపోయిన తర్వాత ఎక్కడ పూర్తి చేస్తారు లేకపోతే ఎక్కడ కాల్ చేస్తారని. అలాంటివి ఏం జరగకుండా హాస్పిటల్తో ఒక కండిషన్ అగ్రిమెంట్ పెట్టుకొని బయోమెడికల్ వేస్ట్ యూనిట్స్ ఉంటారు, వాళ్ళకి ఈ ప్రోడక్ట్ తీసుకెళ్లి ఇన్సినరేటర్లో దీన్ని బర్న్ చేస్తారు. అన్నీ కూడా శాస్త్రీయబద్ధంగా, అన్నీ కూడా ఒక సైంటిఫిక్ మ్యాటర్లో జరుగుతాయనే విషయాన్ని ప్రజలకు చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం. ఇక్కడికి వచ్చే ప్రజలు కూడా, పేషెంట్లకు కూడా ఏం చెప్తున్నామంటే, మీరు మీ పేషెంట్ చూసేటప్పుడు మీరు తీసుకొచ్చే ఐటమ్స్ కానీ ఇక్కడ లిటరింగ్ చేయొద్దు, ఇక్కడ చెత్త వేయొద్దు. హాస్పిటల్ అనేది మన దేవాలయం ఎలా చూసుకుంటామో దానిలాగే చూసుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రజలకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఖచ్చితంగా 2047 కల్లా భారత్ మనకు పనికిరాని వస్తువు మరొకరికి నిధి కావచ్చు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక భారతీయుడు తన ఇంట్లో తుప్పు పట్టి పడి ఉన్న పాత ట్రాక్టర్ను సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఒక విదేశీ యాంటిక్ వస్తువులా ప్రేమికుడి కంటపడింది. ఆ ట్రాక్టర్ అత్యంత అరుదైన మోడల్ అని గుర్తించిన సదరు వ్యక్తి దానిని ఏకంగా 1.25 కోట్లకు కొనుగోలు చేశాడు. కేవలం ఒకే ఒక సోషల్ మీడియా పోస్ట్ ఆ వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 1.25 ਲੱਖ ਦਾ ਵਿਕ ਗਿਆ ਜੀ। ਇਹ ਚੱਲਿਆ USA। ਲਾਸਟ ਟਾਈਮ ਦਰਸ਼ਨ ਕਰ ਲਓ ਸਾਰੇ ਜੀ।
1 ਕਰੋੜ 25 ਲੱਖ ਦਾ ਵਿਕਿਆ ਜੀ 1 ਕਰੋੜ 25 ਲੱਖ ਇਹਨੂੰ ਕਹਿੰਦੇ ਇੰਟਰਨੈਟ ਦੀ ਤਾਕਤ ਥੈਂਕ యూ ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అల్టిల్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.